ఈ అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి మనకి కార్తీక మాసంలో ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 5th బుధవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం మనము నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా వెలిగించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపం వెలిగించుకోవడం వల్ల మనకున్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్ర దోషం ఉన్నా తొలగిపోతుందని, అట్లా మనకు నక్షత్రం ఏ రోజు వస్తుందో గుర్తుపెట్టుకొని మనం నక్షత్ర దీపం పెట్టలేం కాబట్టి ఇలా 27 నక్షత్రాలకి దీపాలు వెలిగించి పెట్టడం వల్ల మనకి ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇది ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయితే ఇది ఏకాదశి రోజు అయినా, లేదు అంటే పాడ్యమి తిథుల్లో, ఇంకా పాడ్యమి తిథుల్లో పెట్టుకోవచ్చు. నెలకి 2 ఏకాదశులు వస్తాయి, పాడ్యమిలు వస్తాయి. అలా చూసి వెలిగించుకుంటే సరిపోతుంది. చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి వేస్తే వచ్చేస్తుంది. ఇలా ఈ నక్షత్ర దీపం పైన మనము మనం మట్టి దీపాలైనా వెలిగించుకోవచ్చు. లేదు అంటే పిండి దీపాలు పిండిలో బెల్లం వేసి కలిపి పిండి దీపాలు చేసుకొని, పాలు వేసి పిండి దీపాలు చేసుకొని వెలిగించవచ్చు. ఈ పిండి దీపాలలో మనం అదేమంటారు పువ్వొత్తులు రెండుగా కలిపి ఒక్కొక్క దీపంలో వేయాలి పువ్వొత్తులు. అలా 27 దీపాలు కాబట్టి ఈ 27 వేయాలి. వేసిన తర్వాత దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలు చేయడానికి రాని వాళ్ళు మట్టి దీపాలలో పిండి పెట్టేస్తే అది పిండి దీపం ఈజీగా అయిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు 27 తెచ్చుకొని ఉసిరికాయల పైన పువ్వొత్తిని పెట్టి పువ్వొత్తితో దీపాన్ని వెలిగించాలి. అలా 27 ఉసిరికాయలు కూడా పెట్టి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ హరిహరులకు ఇష్టమైన మాసంలో ఇలా నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో మరీ స్పెషల్గా కార్తీక మాసంలో ఈవినింగ్ వెలిగిస్తే చాలా మంచిది. ఇలా తమలపాకులు వేసుకోవటం వల్ల తమలపాకులు వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు. ఇష్టం. మనం ఎట్లాగో దీపం పెడితే దాని కింద ఆల్రెడీ ఆకులు వేస్తాం కదా, అలాగే తమలపాకులు లేకుంటే మట్టి కుందుల్లో బియ్యపిండి ప్రమిద కూడా పెట్టచ్చు. లేదంటే డైరెక్ట్గా బియ్యపిండి ప్రమిద పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల సాయంత్రము ప్రదోష సమయంలో చేసుకుంటాం కాబట్టి, ఈ నక్షత్ర దీపము సాయంత్రం వెలిగించుకుంటాం కాబట్టి తులసి దగ్గర వెలిగించుకొని మనకి ఏమైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోవాలని మొక్కుకుంటూ దీపాలు వెలిగించుకోవాలి. ఈ దీపాలు గుళ్ళో అయినా వెలిగించుకోవచ్చు, లేదు అంటే తులసి కోటి దగ్గర వెలిగించుకోవచ్చు, లేదా దేవుడి ముందు కూడా ఈ నక్షత్ర దీపాలని వెలిగించుకోవచ్చు. ఇంక ఈ నక్షత్ర దీపాలతో ఆ విష్ణుమూర్తికి హారతి ఇచ్చేసి, ఈ నక్షత్ర దీపాలకు హారతి ఇచ్చేసి కృష్ణార్పణం హరిహరార్పణం అనేసి మనకు ఏమైనా ఉంటే అవి తొలగిపోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
నక్షత్ర దీపం మర్చిపోకుండా తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ వెలిగించుకోవాలి. లేదు అంటే ఏకాదశి పాడ్యముల్లో వెలిగించుకోవాలి.